సీఎం చంద్రబాబుతో ప్రపంచ బ్యాంక్ ఏడీబీ ప్రతినిధులు భేటీ అయ్యారు. అమరావతి నిర్మాణానికి నిధులు అందించడంపై చర్చించారు. రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల నిధులు అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అమరావతిలో చేపట్టాల్సిన పనులు దశలవారీగా నిధుల విడుదలపై సీఎంతో ప్రపంచ బ్యాంక్ ఏడీబీ ప్రతినిధులు ప్రాథమికంగా చర్చలు జరిపారు. అమరావతి ప్రాజెక్టులో పనుల పురోగతి, క్షేత్రస్థాయి పర్యటనలు, భూ సమీకరణ, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల అంశాలు వీరి మధ్య ప్రస్తావనకొచ్చాయి. రాజధాని పరిధిలో ప్రభుత్వ ప్రాధాన్యత ప్రాజెక్టులు, విధాన నిర్ణయాలను ప్రపంచ బ్యాంక్ ఏడీబీ ప్రతినిధులకు వివరించారు సీఎం చంద్రబాబు. అటు సీఆర్డీఏ పరిధిలో క్షేత్రస్థాయిలో పర్యటించారు ప్రపంచ బ్యాంక్ ఏడీబీ ప్రతినిధులు. ఇక ఈ నెల 27వ తేదీ వరకు వారు ఏపీలో ఉంటారు. వీలైనంత త్వరగా ఈ నిధులను సమీకరించి అమరావతి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అటు రాష్ట్ర అధికారులు కూడా ప్రయత్నాలు ప్రారంభించారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గ్రామ పంచాయతీలకు స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవ వేడుకల వ్యయాన్ని 10 నుంచి 27,000కు పెంచినట్టు సమీక్షలో వెల్లడించారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 కంటే ఎక్కువ పిల్లలుంటే పోటీకి అనర్హత వేటు నిబంధనను తొలగించారు. దీనిపై కేబినెట్లో చట్ట సవరణ బిల్లు కూడా ఆమోదించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. స్థానిక సంస్థల ప్రతినిధులకు గౌరవ వేతనం పెంపుపైన సమీక్షలో చర్చించారు. ఈ నెల 23వ తేదీన 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించనున్నట్టు సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాబోయే 5 ఏళ్లలో 17,500 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్ల నిర్మాణం, 10,000 కిలోమీటర్ల సీసీ డ్రైనేజ్ కాల్వల నిర్మాణం చేపట్టనున్నట్లుగా తెలిపారు. ఇక జల్ జీవన్ మిషన్ కోసం కేంద్రం ఇచ్చే నిధులను సద్వినియోగం చేసుకుని ఇంటింటికి తాగునీరు అందిస్తామన్నారు. పంచాయతీరాజ్ శాఖకు రావాల్సిన 990 కోట్లను ఆర్థిక శాఖ నుంచి ప్రస్తుతం విడుదల చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం అసమర్థతతో ఇంటింటికి కుళాయి ద్వారా తాగునీరు అందించే జల్ జీవన్ మిషన్ పనుల్లో రాష్ట్రం 19వ స్థానానికి దిగజారిపోయింది. ఈ మిషన్ కోసం రాష్ట్ర వాటా కింద ఆర్థిక శాఖ నుంచి 500 కోట్లు వెంటనే విడుదల చేస్తాం. కేంద్రం ఇచ్చే నిధులను సద్వినియోగం చేసుకుని ఇంటింటికి తాగునీరు అందిస్తాం. ఎల్ఈడీ విద్యుత్ దీపాల కోసం 482 కోట్ల రూపాయలు చెల్లింపులు చేయాల్సి ఉందని, గత 5 ఏళ్లుగా ఆ నిధులు విడుదల చేయకపోవడం వల్ల కొత్త లైట్ల ఏర్పాటు, నిర్వహణ మూలన పడిందని అధికారులు చెప్పారు. టీడీఆర్ బాండ్ల జారీలో అక్రమాలకు చెక్ పెట్టేలా ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. టౌన్ ప్లానింగ్ విభాగం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖతో అనుసంధానం చేయాలని నిర్ణయించింది. ఈ వ్యవహారంపై మున్సిపల్, టౌన్ ప్లానింగ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులతో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కీలక భేటీ నిర్వహించారు. టీడీఆర్ బాండ్ల జారీలో అక్రమాలకు తావు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. టౌన్ ప్లానింగ్ విభాగంతో రిజిస్ట్రేషన్ శాఖను అనుసంధానం చేసేలా ప్రత్యేక సాఫ్ట్వేర్ తీసుకురానున్నారు. సర్వే నంబర్లు, ఈసీలు, ఓనర్షిప్ డాక్యుమెంట్ల జారీ పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్లో సీబీఐ విచారణ పరిధిని కొనసాగిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం 1946లోని సెక్షన్ 3 ప్రకారం విచారణ పరిధి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ విచారణకు సాధారణ సమ్మతిస్తూ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది సర్కార్. సీబీఐ పరిధిలో నిర్దేశించిన నేరాల విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వ సాధారణ అనుమతి తప్పనిసరి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో అవినీతికి పాల్పడిన ఉద్యోగులపై నేరుగా విచారణ చేసేందుకు అనుమతి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మాత్రం ప్రభుత్వ అనుమతితోనే విచారణ చేపట్టేలా నోటిఫికేషన్ జారీ చేశారు. ఇక రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై చర్యలు తీసుకోవడం, ఇతరత్రా కీలక కేసుల్లో దర్యాప్తునకు సీబీఐ మరో 1 ఏడాది పాటు రాష్ట్రంలోకి నేరుగా రావచ్చు. ఈ మేరకు ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. సీబీఐకి 6 ఏళ్ల క్రితం ఏపీలోకి అనుమతి నిరాకరిస్తూ అప్పటి ప్రభుత్వం నిషేధం విధించింది. ఇక ఆ తర్వాత వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా రాష్ట్రంలోకి ప్రవేశించిన సీబీఐకి ప్రతి ఏటా కొనసాగింపు లభిస్తుంది. ఈ ఏడాది జూన్ 30 నాటికి గడువు తీరిపోవడంతో ప్రభుత్వం పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసింది. కోల్కతాలో జూనియర్ డాక్టర్పై జరిగిన దారుణాన్ని ఖండిస్తూ విజయవాడ నగరంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొని నివాళులర్పించారు. ఆడపిల్లల బాధ్యత అందరిదని, అఘాయిత్యాలు జరిగినప్పుడు అన్ని వర్గాలు మద్దతుగా పోరాడాలని హోంమంత్రి వంగల్పూడి అనిత పిలుపునిచ్చారు. వాసవ్య మహిళా మండలి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇతర డాక్టర్స్ అసోసియేషన్స్ సంయుక్తంగా ఈ కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో వందలాది మంది పాల్గొని సంఘీభావం తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్య ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఆర్థిక పరిస్థితి బాగాలేని కారణంగా ఉద్యోగుల అలవెన్సుల్లో కోత విధిస్తున్నట్టు యాజమాన్య ప్రకటన. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
అనుచరగణంతో తాడిపత్రికి వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. తాడిపత్రికి ఎన్నికల సమయంలో ఘర్షణల కారణంగా టీడీపీ, వైసీపీ ముఖ్య నేతలను పోలీసులు పట్టణానికి దూరంగా ఉంచారు. కానీ కేతిరెడ్డి పెద్దారెడ్డి సాయంత్రం తాడిపత్రికి భారీ అనుచరగణంతో బయలుదేరారు. స్వగ్రామం తిమ్మంపల్లి నుంచి ఆయన వస్తున్న విషయం తెలియగానే పోలీసులు కొండాపురం వద్ద అడ్డుకున్నారు. దీంతో పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రిలోని తన ఇంట్లో కొన్ని పత్రాలున్నాయని, వాటి కోసం వెళ్తున్నానని వాదించారు. దీంతో పోలీసులు ఆయన వెంట పెట్టుకుని తాడిపత్రికి తీసుకొచ్చారు. ఆయన తనకు కావాల్సిన పత్రాలు తీసుకుని అరగంటలో పోలీసు బందోబస్తు మధ్య అనంతపురానికి వెళ్లారు. తర్వాత కాసేపటికే ఘర్షణలు మొదలయ్యాయి. పెద్దారెడ్డి వస్తున్నారని తెలుసుకున్న టీడీపీ శ్రేణులు ఆయన నివాసం వద్ద ఆందోళనకు దిగాయి. వైసీపీ మద్దతుదారులు కూడా అక్కడికి చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. వైసీపీ వర్గీయులు రాళ్లు విసరడంతో టీడీపీ వర్గీయులు ఎదురుదాడి చేశారు. దీంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న మాజీ మంత్రి కుమారుడు జోగి రాజీవ్ కేసు విచారణను ఏసీబీ కోర్టు ఇవాళ్టికి వాయిదా వేసింది. రాజీవ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్, ఏసీబీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్పై కోర్టులో నిన్న వాదనలు జరిగాయి. పీపీ ఆనంద్ జ్యోతి, ఏసీబీ న్యాయ సలహాదారుడు శేషయ్య వాదనలు వినిపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంపై గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన దాడికి సంబంధించిన కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ విచారణకు గైర్హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటికే ఒకసారి విచారణ ఎదుర్కొన్న జోగి రమేష్ కు మంగళగిరి రూరల్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. నిన్న విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆయన తరపు న్యాయవాదులు గవాస్కర్, వెంకటేష్ శర్మ, ఆదాం పోలీస్ స్టేషన్కు వచ్చారు. గుంటూరు నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ, సీఐ శ్రీనివాసరావును కలిసి జోగి రమేష్ తరపున నోటీసులకు సమాధానమిచ్చారు. సత్యసాయి జిల్లా హిందూపురంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ తన పదవికి అలాగే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 3.5 ఏళ్లుగా మున్సిపల్ చైర్పర్సన్ గా కొనసాగిన ఆమె వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశానని తెలిపారు. 4 రోజుల క్రితం ఎమ్మెల్యే బాలకృష్ణ సమక్షంలో చైర్పర్సన్ ఇంద్రజతో పాటు మరో 8 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. గత మున్సిపల్ ఎన్నికల్లో 30 వార్డుల్లో విజయం సాధించిన వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. ఇక ఈ పరిణామంతో వైసీపీ నేతల్లో గందరగోళం మొదలైంది. మరింత మంది నాయకులు, ప్రజాప్రతినిధులు చేజారిపోకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ జగన్, విజయసాయిరెడ్డి పిటిషన్లను నాంపల్లి సీబీఐ కోర్టులో దాఖలు చేశారు. బ్రిటన్ కి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ వేర్వేరుగా పిటిషన్లు వేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి పిటిషన్పై వాదనలు పూర్తయ్యాయి. 60 రోజుల పాటు యూరోప్ పర్యటన వెళ్లేందుకు అనుమతి కోరారు విజయసాయిరెడ్డి. ఈ నెల 30న తీర్పు వెల్లడిస్తామని నాంపల్లి సీబీఐ కోర్టు వెల్లడించింది. అయితే జగన్ పిటిషన్పై కౌంటర్ దాఖలుకు సమయం కోరింది సీబీఐ. కేసు విచారణను నేటికి వాయిదా వేసింది. సెప్టెంబర్లో యూకే వెళ్లడానికి 20 రోజులు అనుమతి కావాలని కోరారు ఎమ్మెల్యే జగన్. రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. తెలంగాణ ప్రజలకు బ్యాంకింగ్ సేవలను సమర్థవంతంగా అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాంకింగ్ సేవలను మెరుగుపరచడం, బ్యాంకులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కారంపై చర్చించారు. ఉన్నతాధికారుల సహకారంతో బ్యాంకుల మధ్య సమన్వయం పెంపొందించుకోవాలని భట్టి సూచించారు. వచ్చే క్వార్టర్లో నిర్దేశించిన రుణ ప్రణాళికలను అధిగమించేందుకు బ్యాంకర్లు కృషి చేస్తారని ఆయన ఆకాంక్షించారు. అదేవిధంగా రాష్ట్రంలో రుణమాఫీ పూర్తయిన రైతులకు వెంటనే పంట రుణాలు అందజేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బ్యాంకర్లకు సూచించారు. రుణమాఫీ పథకం కింద ప్రభుత్వం 18,000 కోట్లను బ్యాంకులకు జమ చేస్తే ఇప్పటి వరకు రైతులకు మాఫీ తర్వాత కొత్తగా ఇచ్చిన పంట రుణాలు మాత్రం 7,500 కోట్లేనని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక కొత్త రుణాలు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని, ఇది సరికాదని ఇక నుంచి రుణాల అందజేతలో వేగం పెంచాలన్నారు. క్రెడా స్టేట్ కాన్ 2024 ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. హైటెక్స్ లోని హెచ్ఏసీసీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్టేట్ కాన్ 2024 ను మంత్రులు ఉత్తమ్, వెంకటరెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రులు గతంలో యువరాజు ప్రభుత్వం మాత్రమే ఉండేదని, ఇప్పుడు అలా కాదన్నారు. క్రెడాయి సమస్యలు తమకు నేరుగా చెప్పొచ్చని మంత్రి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. గత సర్కార్ 6 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్లిందని, 1,000 కోట్ల కాళేశ్వరం కూలిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన నాగార్జున సాగర్ చెక్కు చెదరలేదన్నారు. ఓఆర్ఆర్ కంటే అద్భుతంగా RRR టెండర్లు పిలువబోతున్నామన్నారు. ఇక తీసుకుంటున్న విప్లవాత్మకమైన నిర్ణయాలతో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగంలో మరో బూమ్ రాబోతుంది అన్నారు. నిర్మాణ రంగంలోనూ గణనీయమైన వృద్ధి కనిపిస్తోందన్నారు. ముచ్చర్ల వద్ద ఫ్యూచర్ సిటీ, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ,
మెట్రో రైల్ విస్తరణ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులు సహా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన విషయాన్ని మంత్రి ఉత్తమ్ గుర్తు చేశారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం స్థలాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. విగ్రహ ఏర్పాటుపై అధికారులతో చర్చించారు. విగ్రహ ఏర్పాటు స్థలంతో పాటు ఏరియా డిజైన్ పై మాట్లాడారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని సూచించారు. పూర్తి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారుల్ని సీఎం రేవంత్ ఆదేశించారు. సచివాలయంలో డిసెంబర్ 9న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామంటూ గతంలోనే ముఖ్యమంత్రి ప్రకటించారు. రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో మరోసారి విగ్రహ ఏర్పాటు గురించి ఆయన మాట్లాడారు. వెంటనే అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. అంతర్జాతీయ సంస్థ బ్రాక్ ప్రతినిధులతో మంత్రి సీతక్క సమావేశమయ్యారు. పలు దేశాల్లో గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం బ్రాక్ సంస్థ పనిచేస్తుంది. ఇక మారుమూల ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధి కల్పన వంటి రంగాల్లో సేవలందిస్తుంది. తెలంగాణ మారుమూల ప్రాంతాల్లో ప్రజల స్థితిగతులను, అమలవుతున్న సంక్షేమ పథకాల తీరును బ్రాక్ సంస్థ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. దానిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ఇక తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు బ్రాక్ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. తెలంగాణలో 6 ఐఏఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఆమ్రపాలికి పూర్తి బాధ్యతలు అప్పగించింది. ఆమె దగ్గర అదనంగా ఉన్న 2 శాఖల్ని వెనక్కి తీసుకుంది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ జాయింట్ కమిషనర్ గా పనిచేస్తున్నారు. దీంతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ గా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్న ఆమెను రెగ్యులర్ కమిషనర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా దానకిషోర్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ గా కోట శ్రీవాత్సవరం, హెచ్ఎండబ్ల్యూఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా మయాంక్ మిట్టల్ ను నియమించారు. అలాగే హెచ్జీసీఎల్ ఎండీగా సర్ఫరాజ్ కు అదనపు బాధ్యతలిచ్చారు. కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ గా చాహత్ బాజ్పేయిను ట్రాన్స్ఫర్ చేశారు. గంజాయి రవాణాపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. 1,80,00,000 రూపాయల విలువ చేసే 275 ప్యాకెట్లలో 508 కేజీల గంజాయిని పట్టుకున్నారు. మహారాష్ట్ర నెంబర్ ప్లేట్ కలిగిన డీసీఎం వాహనంలో గంజాయి స్మగ్లింగ్ చేస్తుండగా ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నాసిక్ జిల్లాకు సంబంధించిన 12 మంది వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఒడిశా నుంచి నాసిక్ వరకు ఈ గంజాయి రవాణా సాగుతుందని ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. ఈ ముఠాలో 6 వ్యక్తులను పట్టుకోగా మరో 6 వ్యక్తులు పరారీలో ఉన్నారని తెలిపారు. నార్కోటిక్స్ కి సంబంధించిన డాగ్స్ సహాయంతో ఇప్పటికే 3 కేసులు నమోదు చేశామని జిల్లా ఎస్పీ తెలిపారు. విద్యార్థులు, యువత గంజాయి మత్తులో పడి బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సూచించారు. బాసరలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను నిరసిస్తూ హిందూ సంఘాల ఐక్యవేదిక బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా సహకరించాయి. దీంతో అమ్మవారి ఆలయ రహదారులు నిర్మానుష్యంగా మారాయి. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, బీజేపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్ లో హిందువులకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ లో పరిస్థితులు కాస్త నెమ్మదించినట్లే కనిపించినా మైనారిటీలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మైనారిటీలకు రక్షణ కల్పిస్తామని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనస్ ప్రకటన చేసిన నేపథ్యంలో పోలీసులు చర్యలు చేపట్టారు. కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. డాక్టర్ల భద్రత కోసం 10 మంది సభ్యులతో జాతీయ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్కే స్వరీన్ అధ్యక్షతన టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఏఐజీఎండీ డాక్టర్ నాగేశ్వరరెడ్డి, ఎయిమ్స్ డైరెక్టర్ శ్రీనివాస్, డాక్టర్ గోవర్ధన్ దత్పురి, డాక్టర్ సౌమిత్ర రావత్, ఎయిమ్స్ ఢిల్లీ కార్డియాలజీ హెడ్ ప్రొఫెసర్ అనితా సక్సేనా, డీన్ గ్రాంట్ మెడికల్ కాలేజ్ ముంబై ప్రొఫెసర్ పల్లవి సప్రే, ఎయిమ్స్ న్యూరాలజీ విభాగం డాక్టర్ పద్మ శ్రీవాస్తవ టాస్క్ ఫోర్స్ సభ్యులుగా ఉన్నారు. ఇక ఆసుపత్రుల్లో సురక్షిత పరిస్థితులపై 2 నెలల్లోగా నివేదిక ఇవ్వాలని టాస్క్ ఫోర్స్ కు సుప్రీంకోర్టు సూచించింది. ఇక మరోవైపు డాక్టర్ హత్యాచారం ఘటనలో గురువారంలోగా దర్యాప్తుపై అఫిడవిట్ ను దాఖలు చేయాల్సిందిగా సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదని ప్రశ్నించింది. అంతమంది ఆసుపత్రిలో విధ్వంసం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించింది. నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి ఆదేశించింది. సీనియర్, జూనియర్ డాక్టర్ల భద్రతపై సిఫార్సులు చేయాల్సిందిగా టాస్క్ ఫోర్స్ కు బాధ్యతలు అప్పగించింది. మహారాష్ట్ర థానేలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఇద్దరు బాలికలపై లైంగిక వేధింపుల ఘటనపై ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. బద్లాపూర్ రైల్వే స్టేషన్లో ఆందోళనకారులు నిరసన తెలిపారు. లోకల్ రైళ్లను నిలిపివేసి ధర్నా చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ బద్లాపూర్ ఘటనపై దర్యాప్తునకు డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ సిట్ను ఏర్పాటు చేశారు. అయితే దేశవ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటనలు తీవ్రమయ్యాయి. కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో వైద్యురాలపై హత్యాచార ఘటన మరొక ముందే పలు లైంగిక దాడుల ఉదంతాలు వెలుగు చూస్తుండడం ఆందోళన రేకెత్తిస్తోంది. మహారాష్ట్రలోని థానే స్కూల్లో 4 ఏళ్ల వయసు కలిగిన ఇద్దరు బాలికలపై స్కూల్ క్లీనింగ్ సిబ్బంది ఒకరు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఆగస్టు 12, 13 తేదీల్లో చిన్నారులు స్కూల్ వాష్రూమ్కి వెళ్లిన క్రమంలో ఈ ఘటన జరగ్గా పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఠానే జిల్లా బద్లాపూర్లో ఈ ఉదంతం వెలుగు చూసింది. నిందితుడు అక్షయ్ షిండేను కోర్టు 3 రోజుల పోలీసు రిమాండ్కు తరలించింది. బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. పోక్సో కేసులో సైతం స్థానిక సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ సుబదాస్ టోలే ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం చేశారని బాధిత తల్లిదండ్రులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన ప్రిన్సిపల్, క్లాస్ టీచర్, సంబంధిత సిబ్బందిని అధికారులు సస్పెండ్ చేశారు. అయితే ఈ ఘటనపై స్థానికులు బద్లాపూర్లో నిరసనలకు దిగారు. బద్లాపూర్ రైల్వే స్టేషన్లో లోకల్ ట్రైన్ను నిరసనకారులు నిలిపివేశారు. పాఠశాలలో స్వీపర్గా పనిచేస్తున్న అక్షయ్ షిండే అనే వ్యక్తి అక్కడ చదువుతున్న ఇద్దరు చిన్నారులపై టాయిలెట్లో లైంగిక దాడికి పాల్పడ్డాడు. తర్వాత వారిలో చిన్నారి నొప్పితో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. వైద్య పరీక్షల్లో ఆ చిన్నారి ప్రైవేట్ భాగాలకు గాయమైనట్టు తెలిసింది. అలాగే మరో చిన్నారి బడికి వెళ్లడానికి భయపడుతుండటంతో తల్లిదండ్రులు ఆరా తీయగా ఆ స్వీపర్ అఘాయిత్యం బయటపడింది. ఇక ఈ దారుణంపై ఫిర్యాదు చేసినా పోలీసులు వెంటనే స్పందించలేదని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ నెల 17న నిందితుడిని అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పాఠశాల యాజమాన్యం ప్రిన్సిపల్ను, కొందరు సిబ్బందిని సస్పెండ్ చేసింది. అయితే ఆ పాఠశాలలో మహిళా అటెండెంట్లు లేకపోవడమే కాదు, సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని పోలీసుల విచారణలో తేలింది. పాఠశాల నిర్వహణలో లోపాలు బయటపడ్డాయి. పాఠశాల యాజమాన్యంపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. యూపీఎస్సీ వివిధ మంత్రిత్వ శాఖలలో లేటరల్ ఎంట్రీ ద్వారా పోస్టుల భర్తీపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. యూపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు యూపీఎస్సీ చైర్మన్ కు లేఖ రాశారు. యూపీఎస్సీ మొత్తం 45 జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్లు, డిప్యూటీ సెక్రటరీ పోస్టులను లేటరల్ ఎంట్రీ ద్వారా రిక్రూట్ చేయాలనుకుంటోంది. ఈ పోస్టుల నియామకం కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉంటుంది. ప్రైవేట్ రంగానికి చెందిన వ్యక్తులు కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ పథకంపై వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో కేంద్ర మంత్రి ఈ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ లేటరల్ ఎంట్రీ విధానం ద్వారా ప్రైవేట్ రంగంలో 15 ఏళ్ల అనుభవం కలిగి 45 ఏళ్ల వయసు దాటిన వారిని బ్యూరోక్రసీలో చేర్చుకునే వెసులుబాటు ఉంటుంది. సాధారణంగా లేటరల్ ఎంట్రీ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సహా ఇతర గ్రూప్ ఏ క్యాడర్కు చెందిన అధికారులుగా అవకాశం కల్పిస్తారు. అయితే ఈ లేటరల్ ఎంట్రీ విధానం ద్వారా జరిగే రిక్రూట్మెంట్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు కోటా, రిజర్వేషన్లు లేనందున కేంద్ర ప్రభుత్వ లేటరల్ ఎంట్రీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈ నెల 27 వరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కస్టడీని పొడిగించారు. నిన్నటితో కేజ్రీవాల్ కస్టడీ ముగిసిన నేపథ్యంలో సీబీఐ ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచింది. కస్టడీని ఈ నెల 27 వరకు పొడిగిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఇప్పటికే ఈ నెల 14న కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అరెస్టును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై సీబీఐ స్పందన కోరింది. కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. సీబీఐ కేసులో ట్రయల్ కోర్టు నుంచి రెగ్యులర్ బెయిల్ కోసం ఆశ్రయించాలని సూచించింది. మరోవైపు ఇదే కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. ఆలోపు మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవడానికి విముఖత చూపింది. కవిత పిటిషన్ ఆధారంగా సుప్రీంకోర్టు జారీ చేసిన నోటీసులను అనుసరించి సీబీఐ కౌంటర్ దాఖలు చేసిందని, ఈడీ తరపున కౌంటర్ను ఈ నెల 22న దాఖలు చేస్తామని ఆ సంస్థల తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు విజ్ఞప్తి చేశారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ఈడీకి గురువారం వరకు దానిపై ఏమైనా రిజాయిండర్ సమర్పించడానికి కవిత తరపు న్యాయవాదులకు శుక్రవారం వరకు గడువిచ్చింది. ఏపీలోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షం కురిసింది.
బెళగుప్ప సమీపంలోని బ్రిడ్జిపై నీరు పొంగిపొరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా 196 హెక్టార్లలోని 1.73 కోట్ల విలువైన పంట నష్టం జరిగింది. కర్నూలు జిల్లాలోని పత్తికొండ డివిజన్లో కురిసిన వర్షానికి హంద్రీ నది పరివాహక ప్రాంతంలోని 100 ఎకరాల పంట కొట్టుకుపోయింది. హంద్రీ వంక ప్రవాహానికి చినహుల్తి వద్ద ఆదోని పత్తికొండ ప్రధాన రహదారిలో సుమారు 6 గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కౌతాళ్ల మండలంలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. దేవనకొండ మండలంలో హంద్రీ నది ఉధృతికి దాదాపు 1200 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అంచనా. వేదవతి నది ఉగ్రరూపం దాల్చడంతో హాలహర్వి మండలంలో కట్రువాగు ప్రవాహంతో రాకపోకలు స్తంభించిపోయాయి. హంద్రీ నదికి వరద రావడంతో కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో 25 మంది రైతులు కూలీలు చిక్కుకుపోయారు. రైతులు చెట్లపైకి గట్టుపైకి చేరుకుని రక్షించమంటూ కేకలు వేశారు. గాజుల దిన్నె నుంచి నీటి తెప్పను గజ ఎత్తుగాళ్లను రప్పించి వారిని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. ఇదిలా ఉంటే ఉత్తర తమిళనాడు, దానికి ఆనుకుని కోస్తాంధ్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రాష్ట్రంలో మంగళవారం ఎండ తీవ్రంగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. అత్యధికంగా కావలి, కడపలో 37.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురవనున్నాయని, మిగిలిన చోట్ల ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలు కురిశాయి. అయితే యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా భారీ వర్షం కురిసింది. రుద్రవెల్లి, జోలూరు మధ్య మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. బీబీనగర్, భూదాన్ పోచంపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో వరద బీభత్సం సృష్టించింది. నిన్న రాత్రి కురిసిన వర్షానికి జిల్లాలోని 100 ఎకరాల్లో కంది, మొక్కజొన్న, మిరప పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్లలో భారీ వర్షం కురవడంతో రోడ్లు, కాలనీలు జలమయమయ్యాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 3 రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయి. శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ లాంటి ప్రధాన ప్రాజెక్టులోకి వరద తాకిడి పెరుగుతోంది. ఇక హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం మరోసారి అతలాకుతలం చేసింది. ఉదయం, రాత్రి సమయాల్లో పంజాగుట్ట, బేగంపేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జీహెచ్ఎంసీ యంత్రాంగం, డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఇక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాలతో యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం కలిగింది. కాగా యాదగిరిగుట్ట మండలంలో 17.03 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. నారాయణపేట జిల్లా మద్దూరులో 13.6 సెంటీమీటర్లు, గద్వాల జిల్లా ఐజలో 13.3 సెంటీమీటర్ల వర్షం పడింది. ఇక రాష్ట్రంలో బుధ, గురువారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం ఉమ్మడి పాలమూరుతో పాటు మేడ్చల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రంగారెడ్డి, నల్గొండ, సిరిసిల్ల, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో కొన్ని చోట్ల, గురువారం నిర్మల్, జగిత్యాల, భూపాలపల్లి, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కామారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, హన్మకొండ, ములుగు, మహబూబాబాద్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, జలాశయాలు, చిన్న నీటి వనరులను పర్యవేక్షించేందుకు ఇంజనీర్ల బృందం సిద్ధంగా ఉండాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఈస్ట్ ఆసియా పసిఫిక్ సబ్ రీజనల్లో T20 ప్రపంచ కప్ 2026 మెగా టోర్నీ కోసం క్వాలిఫైర్ మ్యాచ్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సమోవా, వన్వాటు దేశాల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలో సమోవా బ్యాటర్ డేరియస్ విసెర్ అరుదైన ఘనతను సాధించాడు. 6 సిక్స్ల వీరుల జాబితాలో చేరాడు. ఒకే ఓవర్లో 39 పరుగులు రాబట్టాడు. ఇక సమోవా ఇన్నింగ్స్లోనే 15వ ఓవర్ను వన్వాటు బౌలర్ నిలిన్ నిపికో వేశాడు. సమోవా బ్యాటర్ డేరియస్ విసెర్ 6 సిక్స్లు కొట్టాడు. అదనంగా 3 నో బాల్స్ కూడా పడడంతో ఒకే ఓవర్లో ఎక్కువ పరుగులు వచ్చాయి. ఇక అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకు యువరాజ్ కాకుండా 2021లో కీరన్ పొలార్డ్, 2024లోని నికోలస్ పూరన్, 2024లో దీపేంద్ర సింగ్ మాత్రమే 36 పరుగులు చేశారు. 2007లో యువరాజ్ సింగ్ వరుసగా 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టగా
డారియస్ విసేర్ మాత్రం వరుసగా కొట్టలేదు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సమోవా 14 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 77 పరుగులతో నిలిచాడు. ఇక్కడే అసలు కథ మొదలైంది. 15వ ఓవర్లో విసేర్ విధ్వంసం సృష్టించాడు. ఏకంగా 6 సిక్స్లు కొట్టాడు. బౌలర్ మరో 3 నోబాల్స్ కూడా వేయడంతో ఈ ఓవర్లో మొత్తంగా 39 రన్స్ వచ్చాయి. అయితే వరుసగా మాత్రం కాదు. నిప్పుకో వేసిన ఈ ఓవర్లో తొలి 3 బంతుల్లో విసేర్ హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టాడు. ఆ తర్వాత 2 నోబాల్స్ పడ్డాయి. నాలుగో లీగ్లో డెలివరీకి మరో సిక్సర్ కొట్టాడు. అయితే 5వ బంతిని డాట్ బాల్ గా వేశాడు. కానీ ఆ తర్వాత 3వ నోబాల్ ను చివరి లీగల్ డెలివరీని స్టాండ్స్ లోకి పంపించాడు. అయితే ఈ ఓవర్లో వరుసగా 6-6-6 నోబాల్, అలాగే 6-0 నోబాల్. నోబాల్ 6 పరుగులు వచ్చాయి. అయితే ఈ ప్రదర్శనతో అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ కొట్టిన తొలి సమోవా క్రికెటర్ గా విసేర్ నిలిచాడు. డారియస్ విసేర్ ఈ మ్యాచ్ లో మొత్తంగా 62 బంతుల్లో 132 రన్స్ స్కోర్ చేశాడు. అందులో 14 సిక్సర్లు ఉండడం గమనార్హం. డారియస్ చెలరేగడంతో ఈ టోర్నీలో సమోవా జట్టు 2వ విజయాన్ని నమోదు చేసింది. 2026లో జరగనున్న T20 ప్రపంచ కప్ కు క్వాలిఫై కావాలంటే సమోవా మరిన్ని విజయాలను సాధించాల్సి ఉంది.